హాయ్ అండి. వెల్కమ్ టు ద నిక్ కుక్ హౌస్. ఏంటి రోజు ఇడ్లీనేనా అనిపిస్తుందా? అయితే ఇలా ట్రై చేయండి కొత్తగా. చాలా బావుంటుంది. ముందుగా 2 టమాటాలు, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇడ్లీ సాంబార్ అండి. ఇన్‌స్టెంట్‌గా 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఘాటుగా, పుల్ల పుల్లగా, కమ్మగా చాలా బావుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక లైక్ అయితే వేయండి. నేను ఇంత చేశాను కాబట్టి కొంచెం మీకు నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియోని ఇంకొంతమంది చూస్తారు. లైక్ చేస్తారనుకుంటున్నాను. ఓకే అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇవన్నీ ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చే వరకైతే తీసుకోవాలండి. మెత్తగా అవుతుంది. సాఫ్ట్‌గా అయ్యే వరకు 2 విజిల్స్ తీసుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సర్ పట్టుకోవాలండి. మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పులుపు కోసమండి. ఇప్పుడు ఒక బగోని పెట్టుకొని 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు బాగా వేగాలండి. ఆవాలు వేగినాయి కదా! ఇప్పుడైతే జీలకర్ర వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్‌నైతే ఇందులో వేసుకొని నూనెలో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. కొంచెం ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. పేస్ట్ అయితే ఫైన్‌గా పట్టుకోకుండా కొంచెం బరకగా ఉంచుకోవాలండి. 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలండి. చూడండి 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఘాటుగా చాలా బావుంటుంది సాంబార్ అయితే. ఇప్పుడైతే చింతపండు రసం పోసుకుంటున్నాను. హాఫ్ కప్ చింతపండు రసం సరిపోతుంది. కొంచెం పులుపుదనం కోసం ఆల్రెడీ టమాటాలు వేసాం కదా! హాఫ్ కప్ సరిపోతుంది. ఇప్పుడైతే హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసుకోవాలండి. పల్చగా ఉంటే బావుంటుంది. ఇప్పుడైతే ఇలా వాటర్ పోసుకున్నాం కదా! ఇది ఒక 5, 10 నిమిషాలు మరిగిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల శనగపిండి తీసుకొని 2 టీ స్పూన్ల వాటర్ పోసుకొని లంప్స్ లేకుండా కలుపుకొని ఈ సాంబార్లో మెల్లమెల్లగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. ఘాటుగా చాలా బావుంటుంది. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలండి. ఇప్పుడు ఉల్లాకు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని. చూడండి రెడీ అయిపోయింది ఇడ్లీ సాంబార్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి.